కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీఆర్ఎస్ తెలిపింది. అసెంబ్లీలో ప్రభుత్వం తమ గొంతు నొక్కిందంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నివేదికను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ పెట్టింది ఘోష్ రిపోర్టు కాదని, ట్రాష్ రిపోర్ట్ అని ఆ పార్టీ నేతలు విమర్శించారు. नहीं चलेगा, 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 इधर भी राज्यम, इधर भी राज्यम, दोपड़ी राज्यम. కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. మా వాదన వినకుండా, కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ, దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది. ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం, ఏదో ఒక చిన్న చిల్లర మల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మొత్తం జరిగిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలైతే కాళేశ్వరం మీద, అందులో మేడిగడ్డ బ్యారేజీకి 4,000 కోట్లు ఖర్చు అయితే, బ్లాక్ 7 ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు 300 నుంచి 350 కోట్లు తప్ప ఎక్కువ కాదు. ఆ 300-350 కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ, ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం, ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల కుంభకోణం, 2 లక్షల కోట్ల కుంభకోణం, ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్తా ఉన్నారు. న్యాయ పోరాటం ఒకవైపు చేస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం. మేము స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా 10 మంది మంత్రులు 33 సార్లు ఇంటరప్ట్ చేసినారు. అవసరమైతే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను, కిందికి బనకచర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో, కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు.